రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఎస్పీ పార్టీలు కలిసి బరిలోకి దిగబోతున్నాయి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలాగే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పడం జరిగింది. అయితే కేసీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కలిసి పొత్తు ప్రకటించిన కొద్దిసేపటికే బీఎస్పీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు రాజీనామా చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ తో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అని బీఎస్పీకి కొందరు నాయకులు రాజీనామా చేయడం జరిగింది. ఇలా రాష్ట్ర స్థాయిలో ఇరు పార్టీలకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు నాయకులు. అయితే తరువాతి రోజే నేను మాయావతితో కూడా మాట్లాడుతాను, ఇప్పటి వరకు మాట్లాడలేదు అని కేసీఆర్ చెప్పినప్పటికీ 3 రోజులు గడుస్తున్నా గాని కేసీఆర్ మాయావతితో మాట్లాడారా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఒకవేళ మాయావతితో మాట్లాడితే ఈ పొత్తుకు ఒప్పుకుంటారా లేదా అనేది ఒక ప్రశ్నగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే నాగర్ కర్నూల్ నుండి ఎంపీగా పోటీ చేయొచ్చు అని, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే నాగర్ కర్నూల్ నుండి ఎంపీగా గెలవచ్చు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచిస్తున్నారట. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంటరిగా బరిలోకి దిగితే ఇబ్బందులు ఎదురవుతాయేమో, ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎంతో కొంత లాభం జరుగుతుంది అని బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుందట. అయితే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు మాయావతి గారు ఒప్పుకోరేమో అనే సందేహం కలుగుతుంది. గతంలో ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారు కేసీఆర్ పై మండిపడడం జరిగింది. అంబేద్కర్ పేరుతో కేసీఆర్ చేస్తున్న నాటకాలు బంద్ చేయాలని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మార్చుతానని కేసీఆర్ అన్నారని, అలాంటి వ్యక్తిని ఓడించాలి అని పిలుపునిచ్చారు మాయావతి గారు. మాయావతి గారు పిలుపునిచ్చిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ని ఓడించడం జరిగింది. ఏడాది కూడా అవ్వకముందే మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈసారి బీఆర్ఎస్ ని గెలిపించండి అని మాయావతి చెబుతారా? ఒకవేళ అలా చెప్పినా గాని మాయావతి మాటలను జనాలు నమ్ముతారా? మొన్నొచ్చేమో కేసీఆర్ ని ఓడగొట్టమన్నది, ఇప్పుడేమో కేసీఆర్ ని గెలిపించండి అని అన్నది అని తెలంగాణ ప్రజల్లో మాయావతిపై ఉన్న గౌరవం పోతుంది. కాబట్టి మాయావతి ఈ యొక్క పొత్తుకు ఒప్పుకునే అవకాశాలు లేవని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాము యూపీలో అధికారంలో ఉన్న సమయంలో అక్కడి దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేశామని, ఆ పథకాన్ని కేసీఆర్ కాపీ కొట్టారని, కానీ కేసీఆర్ మాత్రం దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేయలేదని మాయావతి తెలంగాణ వచ్చిన సందర్భంలో కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఇప్పుడు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని ప్రకటించడంతో మాయావతి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, కేసీఆర్ పై ఎలాంటి విమర్శలు చేశారు అనేటివి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో మాయావతి గారు కూడా కేసీఆర్ కి మద్దతుగా ఉండి 2 పార్టీలు పొత్తులో భాగంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బీఎస్పీ భవిష్యత్తులో బలహీనపడమే తప్పితే బలపడే అవకాశం మాత్రం కనపడదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.